అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది ఆందోళనకు దిగారు. 6 నెలలుగా బకాయి పడ్డ వేతనాలు విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న అన్ని స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ శానిటేషన్ వర్కర్లు ఈరోజు 6 నెలలుగా వేతనాలు చెల్లించాలని, బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 6 నెలల నుంచి వేతనాలు లేకపోతే ధరలేమో విపరీతంగా పెంచారు. కానీ వీళ్ళకి మాత్రం రెగ్యులర్గా వేతనాలు ఇచ్చేది కూడా 6,000 రూపాయల జీతం. ఈ 6,000 రూపాయల జీతం 6 నెలల నుంచి పెండింగ్ ఉంటే మరి వర్కర్లు ఏ రకంగా బ్రతుకుతారని చెప్పేసి ఇవాళ మేము అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళకి సంబంధించిన బడ్జెట్ ఏదైతే పెండింగ్లో ఉన్న వేతనాలు బడ్జెట్ చెల్లించాలి. అలాగే రాజకీయ వేధింపులతో అనేక చోట్ల తొలగిస్తూ ఉన్నారు. వీళ్ళని వెంటనే విధుల్లో తీసుకోవాలి. తొలగించిన వారందరికీ కూడా ఉద్యోగం కల్పించాలని చెప్పి, అలాగే ఇవాళ ఎవరైనా అనారోగ్యం పాలవుతుంటే కనీసం సెలవులు లేవు. 300 మంది విద్యార్థులు ఉంటే ఒక స్కూల్ శానిటేషన్ వర్కరు అంటే ఏ రకంగా వాళ్ళు పనిచేస్తారో. 300 మంది విద్యార్థులు ఆ స్కూల్లో ఉన్న మొత్తం అన్ని తుడవాలి, బాత్రూములు కడగాలి, మళ్ళీ వాళ్ళు ప్లేట్లు కడగాలి, ఈలోగా మళ్ళీ టీలు పెట్టాలి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ 300 మంది కాదు, కనీసం 50 మంది విద్యార్థులున్న ప్రతి స్కూల్లోనూ ఇంకొక ఆయాని వేయాలని చెప్పేసి మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఉద్యోగ భద్రత అనేది లేదు. అలాగే రాజకీయ వేధింపులతో తొలగించారు. ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలి. కనీస వేతనాలు ఇవ్వాలి. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. జిల్లాలో ఉన్న అన్ని స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ శానిటేషన్ వర్కర్లు ఈరోజు 6 నెలలుగా వేతనాలు చెల్లించాలని, బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 6 నెలల నుంచి వేతనాలు లేకపోతే ధరలేమో విపరీతంగా పెంచారు. కానీ మాకు పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి మాకు జాబులు ఇచ్చారండి. కానీ ఫుల్ టైమే చేయించుకున్నారు మాతోని. పొద్దున్న 7 గంటలకు వెళ్తే సాయంత్రం 7 గంటల వరకు మమ్మల్ని ఇంటికి కూడా రానివ్వట్లేదండి. మేము ఇంటి దగ్గర పిల్లలకి వండి పెట్టుకోవడానికి లేదు, భర్తలతో కూర్చోవడానికి లేదు. అసలు మాకు ఇంటి దగ్గర అసలు టైమే ఇవ్వట్లేదు. మరి ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియట్లేదండి. గవర్నమెంట్ని అడుగుతున్నాను నేను. మాకైతే నైట్ వాచ్మెన్లు కూడా పాపం జీతాలు లేవండి. అసలు వాళ్ళు కూడా మాతో సమానంగా 6 నెలలు బట్టి జీతాలు లేవండి. వాళ్ళు కూడా ఎలా బతుకుతారండి? ఈ జాబ్ తప్ప వేరే బయటికి వెళ్ళలేకపోతున్నారండి వాళ్ళు కూడా. వాళ్ళకి మాకేమో జాబ్ సెలవులు లేవండి. అసలు ఒంట్లో పోకపోయినా సరే సెలవులు ఇవ్వట్లేదండి. ఎనీ టైం అక్కడే కూర్చోమంటున్నారు. వాళ్ళ ప్లేట్లు కడిగించుకుంటున్నారు, మాస్టర్లకు ప్లేట్లు కూడా కడిగించుకున్నారు మాతోటి. మాకు అటెండర్ పోస్ట్ కూడా మాతోనే చేపిస్తున్నారండి. మాకు ఆయా పోస్ట్ అని చెప్పి అటెండర్ పోస్ట్ చేపిస్తున్నారండి. అసలు మాకు జీతం 6,000 అండి. 3 చేయవలసిన పని మా ఒక్కరితో చేపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో గవర్నమెంట్ చెప్పాలండి. మాకైతే అసలు బాగోలేదండి. భద్రత అయితే లేదండి. మాకు యూనిఫాములు లేవండి. నెలకు సరిపడా ఆదాయం లేదండి. కరెక్ట్గా కనీస వేతనం లేదండి. ఇప్పుడు మాకు నూనె కొనుక్కోవాలంటే 200 అవుతుందండి కేజీ నూనె. ఇక్కడ చూస్తే 6,000 అండి. 6,000 మేము ఎన్ని సరుకులు తెచ్చుకోవాలంటే అసలు ఇల్లు ఎలా గడుపుకోవాలో తెలియదు సార్. మాకైతే 6 నెలలు పెండింగ్ జీతాలు అయితే 6 నెలల నుంచి లేవండి. కనీసం ఒక నెల అద్దె కట్టకపోతే ఇల్లు ఖాళీ చేసామన్నారండి. అద్దె కట్టలేక ఇల్లు ఖాళీ చేసి రోడ్డు మీద పడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి సార్. చాలా మంది భర్త లేని వాళ్ళు ఉన్నారండి. ఇందులో చిన్న పిల్లలతోటి పొట్టగడవక కుటుంబాలు రోడ్డున వీధులు పడిపోయి ఉన్నాయి సార్. మాకు పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి మాకు జాబులు ఇచ్చారండి. కానీ ఫుల్ టైమే చేయించుకున్నారు మాతోని. పొద్దున్న 7 గంటలకు వెళ్తే